అని మాట్లాడతారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రాఫ్. సో వాట్ యు మీన్ బై దిస్ గ్రాఫ్ అనేటటువంటిది కనుక అడిగితే సింప్లీ సే a graph is nothing but represented in the form of G, V and E అని కనుక చెప్తే V stands for set of vertices అని మాట్లాడతారు, E stands for set of edges అని మాట్లాడతారు. అంటే ఏంటి అని అడిగితే సింప్లీ సే a graph is a linear data structure. A graph is a linear data structure. It contains set of points. It contains set of points called as nodes and set of links called as edges. సో ఖచ్చితంగా ఏముంటుంది అని అడిగితే గ్రాఫ్లో వచ్చేటప్పటికి ఖచ్చితంగా సెట్ ఆఫ్ పాయింట్స్ అనేటటువంటిది ఉంటుంది. ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ ఏమంటామంటే నోడ్స్ అని చెప్తారు. అదేవిధంగా సెట్ ఆఫ్ లింక్స్ అనేటటువంటిది ఉంటుంది సార్, ఆ లింక్స్ ఏమంటామంటే ఎడ్జెస్ అని మాట్లాడతారు. సో గ్రాఫ్ అందుకనే చెప్తారు ఏ గ్రాఫ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ vertices and arcs which are connect all vertices of a graph. సో గ్రాఫ్ లో ఉండేటప్పటికి ఏమవుతుంది అడిగితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, దట్ విల్ బి కాల్డ్ యాజ్ vertices అని మాట్లాడుతూ ఉంటారు. ఆ vertices అన్నింటినీ కలపడానికి ఉపయోగపడేటటువంటి దాన్ని ఏమంటామంటే కంప్లీట్ గా ఒక గ్రాఫ్ అనేటువంటిది చెప్తూ ఉంటారు. జనరల్ గా దిస్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ ద గ్రాఫ్. A graph G is represented. G is equal to brackets lo V comma E, brackets lo V comma E. So where V is a set of vertices and E is set of edges. So remember that this is the most powerful definition. What do you mean by graph? And adigite graph is nothing but graph a graph G. A graph G is represented. G is equal to brackets lo V comma E, where V is set of vertices and G is and E is set of edges అని మాట్లాడుతూ ఉంటారు. ఇలా రిప్రజెంటేషన్ కనుక జరిగితే దాన్ని ఒక గ్రాఫ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సపోజ్ ఈ గ్రాఫ్ అనేటటువంటిది దీన్ని కనుక నేను గ్రాఫ్ అని కనుక మాట్లాడినట్లయితే ABCDE అని చెప్పేసి సంథింగ్ దట్ విల్ బి రిప్రజెంటెడ్ లైక్ దిస్. ఇది కనుక చూపించినట్లయితే ఇందులో ఏ అనేటటువంటిది, సి అనేటటువంటిది, బి అనేటటువంటిది, డి అనేటటువంటిది, ఈ అనేటటువంటివి దిస్ ఆర్ ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ vertices. And what do you mean by edges is nothing but simply say the connecting between two vertices. An arc will be connecting between two vertices, that is called as an edge అని మాట్లాడుతూ ఉంటారు. ఇందులో ఏమవుతుంది అని అడిగితే A to B అనేటువంటిది ఒక ఎడ్జ్, అదేవిధంగా A to D అనేటువంటిది ఒక ఎడ్జ్, A to C అనేటువంటిది ఒక ఎడ్జ్. అదేవిధంగా సేమ్ ప్రొసీజర్ B to A, అగైన్ B to D, B to E. సో ఇలా మనం ఒకదాని కనుక మనం చూపించినట్లయితే దిస్ ఆల్ వి కాల్డ్ యాజ్ ఎడ్జెస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో అదే ఇక్కడ చెప్తారు సార్, వర్టిసెస్ ఇస్ నథింగ్ బట్ ఇండివిజువల్ డేటా ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి ABCDE అనేటటువంటి వాటిని వర్టెక్స్ లో ఆర్ వర్టిసెస్ అని మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా A to B, A to C, B to E, C to D ఇలా ఏవైతే చూపిస్తున్నారో దిస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ అండర్ ఎడ్జెస్. A to B, A to D, A to C, అలాగే విధంగా C to D, D to E, అలాగే B to E. సో ఇలాంటి వాటన్నింటి చూపించేటువంటి దాన్ని ఏమంటామంటే ఎడ్జెస్ అని మాట్లాడుతూ ఉంటారు. సో బేసికల్ గా ఈ గ్రాఫ్ యొక్క ఎడ్జెస్ లో గురించి కనుక చెప్పాలి అనుకుంటే ఇట్ విల్ బి రిప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ ఎడ్జెస్ ని రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఎడ్జెస్ రిప్రజెంట్ చేసేటప్పుడు 3 టైప్ ఆఫ్ ఎడ్జెస్ అనేటటువంటివి కామన్ గా ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అన్డైరెక్టెడ్ ఎడ్జ్ అని మాట్లాడతారు. సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డైరెక్టెడ్ ఎడ్జ్ అని మాట్లాడతారు. అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ వెయిటెడ్ ఎడ్జ్ అని మాట్లాడతారు. So first one will be called as the undirected edge, second one will be called as the directed edge, third one will be called as the weighted edge అని మాట్లాడతారు. సో undirected edge లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే there is no direction. ఖచ్చితంగా the name itself contain undirected edge లో డైరెక్షన్ అనేటువంటిది ఉండదు. It is a bidirectional edge. సో bidirectional edge వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే ఫస్ట్ సపోజ్ ఇందులో A to B అనేటటువంటిది ఒక bidirectional edge. ఇందులో ఎలాంటి డైరెక్షన్ లేదు కదా. సో దాని రిప్రజెంటేషన్ వచ్చినప్పటికి A to B రాయొచ్చు, B to A రాయొచ్చు. సో నో ప్రాబ్లం అట. సో అలా కనుక ఏదైనా ఉండేలకైతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్డైరెక్షనల్ ఎడ్జ్ అని మాట్లాడుతూ ఉంటారు. ద నేమ్ ఇట్ సెల్ఫ్ కంటైన్ అన్డైరెక్షన్. సో అన్ అన్డైరెక్షన్ ఎడ్జ్ ఈస్ ఎ బైడైరెక్షనల్ ఎడ్జ్. ఇఫ్ there is an undirected edge between A to B, then the edge is represented in the form of A to B or B to A. ఎలా అయినా సరే రాయొచ్చు. అలా ఎలా అయినా సరే రాయడానికి రాసుకునేలాకైతే దాన్ని బై డైరెక్షనల్ ఎడ్జ్ అని మాట్లాడతారు. అలాంటి దాన్ని ఏమంటామంటే అన్డైరెక్టెడ్ ఎడ్జ్ అని అంటారు.
the name itself contains there is no direction. Suppose if we consider it is a directed edge, అది కనుక మనం డైరెక్టెడ్ ఎడ్జ్ అని కనుక మాట్లాడినట్టయితే ద నేమ్ ఇట్ సెల్ఫ్ కంటైన్ డైరెక్టెడ్ ఎడ్జ్ అంటే ఏమవుతుంది, అందులో డైరెక్షన్ అనేటటువంటిది ఉంటుంది, కేవలం ఆ ఫామ్ లోనే రాయాలి. అంటే ఫస్ట్ సపోజ్ ఏ టు బి అని కనుక డైరెక్షన్ చూపించాము అని అడిగితే డెఫినెట్ గా మనం రిప్రజెంట్ చేసినప్పుడు ఏ టు బి అని రాయాలి కానీ బి టు ఏ అని రాయకూడదు. అలాంటి దాన్ని ఏమంటామంటే డైరెక్టెడ్ ఎడ్జ్ అని మాట్లాడతారు. మరి వెయిటెడ్ ఎడ్జ్ అంటే ఏంటి సార్ అని అడిగితే ఈ వెయిటెడ్ ఎడ్జ్ లో వచ్చినప్పటికీ ప్రతి ఒక్క ఎడ్జ్ కి కాస్ట్ రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తారు. అంటే ఎంత టైం పడుతుందో అనేటువంటి చెప్పేటువంటి దాన్ని కాస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి దాన్ని వెయిటెడ్ ఎడ్జ్ అని మాట్లాడతారు. ఫర్ సపోజ్ ఐ వాంట్ టు గో ఫ్రమ్ జంగారెడ్డిగూడెం టు తాడేపల్లిగూడెం. సో జంగారెడ్డిగూడెం టు తాడేపల్లిగూడెం వెళ్ళడానికి ఏంటి అని అడిగితే దానికి అయ్యేటటువంటి ఖర్చు ఉంటుంది కదా. సో జంగారెడ్డిగూడెం అనేటువంటిది ఒక వాటిసిస్ అనుకుని తాడేపల్లిగూడెం అనేటువంటిది ఇంకో వాటిసిస్ అనుకుంటే ఐ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ జంగారెడ్డిగూడెం టు తాడేపల్లిగూడెం సింపుల్గా వెళ్ళిపోతారా ఫ్రీగా ఆఫ్ కాస్ట్ వెళ్ళరు. సంథింగ్ దానికి బస్ ఛార్జ్ అనో ఏదో ఉంటుంది కదా. సో అదేవిధంగా బండేస్కి వెళ్తే పెట్రోల్ కాస్ట్ అనేది ఉంటుంది కదా. ఆ అయ్యేటటువంటి దాన్ని ఏమంటామంటే కాస్ట్ అని మాట్లాడతారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాస్ట్ అని మాట్లాడతారు. అలా కాస్ట్ కనుక రిప్రజెంట్ చేసుకునేలాకైతే దాన్ని వెయిటెడ్ ఎడ్జ్ అని మాట్లాడతారు. సో బేసికలీ మనకి ఎడ్జెస్ అనేటటువంటి ఎలా అయితే 3 రకాల గురించి మాట్లాడుతున్నామో అలాగే మనకి గ్రాఫ్స్ కూడా 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని మాట్లాడతారు. సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డైరెక్టెడ్ గ్రాఫ్ అని మాట్లాడతారు. థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ మిక్స్డ్ గ్రాఫ్ అని మాట్లాడతారు. సో అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఏ గ్రాఫ్ హ్యాస్ ఓన్లీ అన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. అందులో ఉన్నటువంటి అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ అన్ని కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని మాట్లాడతారు. సపోజ్ గ్రాఫ్ లో ఉండేటువంటి ఎడ్జెస్ అన్ని డైరెక్టెడ్ ఎడ్జెస్ అని అనుకోండి సార్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైరెక్టెడ్ గ్రాఫ్ అని మాట్లాడతారు. కొన్ని అన్డైరెక్టెడ్ కొన్ని డైరెక్టెడ్ అని అనుకోండి సార్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ గ్రాఫ్ అని మాట్లాడతారు. సో బేసికలీ మనకి గ్రాఫ్ లో ఏంటంటే 3 రకాలైనటువంటి గ్రాఫ్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్, సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ మిక్స్డ్ గ్రాఫ్ అని మాట్లాడతారు. సో వాట్ డూ యూ మీన్ బై అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని కనుక అడిగితే సపోజ్ ఇఫ్ ఆల్ ఎడ్జెస్ ఆర్ undirected edges in a graph, then such type of graph will be called as a undirected graph. అంటే గ్రాఫ్ లో ఉండేటటువంటి ఎడ్జెస్ అన్ని గనక అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ గనక అయితే దాన్ని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని మాట్లాడతారు. సపోజ్ మరి డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి అని అడిగితే గ్రాఫ్ లో ఉండేటువంటి అన్ని ఎడ్జెస్ అనేటటువంటివి డైరెక్టెడ్ ఎడ్జెస్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డైరెక్టెడ్ గ్రాఫ్ అని మాట్లాడతారు. అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ మిక్స్డ్ గ్రాఫ్ అని మాట్లాడతారు. ఈ మిక్స్డ్ గ్రాఫ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే బోత్ కంపల్సరీగా డైరెక్టెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్డైరెక్టెడ్ ఎడ్జెస్ కనుక కలిపి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మిక్స్డ్ గ్రాఫ్ అని మాట్లాడతారు. సో బేసికల్ గా మనకి గ్రాఫ్ లో 3 రకాలు ఉంటాయి, డైరెక్టెడ్ గ్రాఫ్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ మిక్స్డ్ గ్రాఫ్. అండ్ ఇందులో ఇంకా ఏం మాట్లాడుకోవాలనుకుంటే వాట్ ఈ డిఫరెంట్ పాయింట్స్ అనే దాని గురించి మాట్లాడుకోవాలి. సో వాట్ యూ మీన్ బై ఆరిజిన్, వాట్ యూ మీన్ బై డెస్టినేషన్ అండ్ వాట్ యూ మీన్ బై అడ్జసెంట్ అండ్ వాట్ యూ మీన్ బై ఇన్సిడెంట్, ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోవాలి. సో వాట్ యూ మీన్ బై ఆరిజిన్, ఆరిజిన్ అంటే ఏమవుతుంది అని అడిగితే ఇఫ్ అన్ ఎడ్జ్ ఇస్ డైరెక్టెడ్ బిట్వీన్ ఫస్ట్ పాయింట్ టు ఎండ్ పాయింట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆరిజిన్. అంటే ఏంటి అని అడిగితే మనం ఏదైనా సరే ఒక ఆరిజిన్ అని కనుక ఫిక్స్ చేసాము అని కనుక అనుకుంటే ఖచ్చితంగా ఆ ఆరిజిన్ దగ్గర నుంచి అంటే ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కనుక ఎడ్జెస్ అనేటటువంటివి కానీ లేకపోతే డైరెక్షన్స్ అనేటువంటివి కానీ ఉన్నాయనుకోండి సార్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆరిజిన్ అని మాట్లాడతారు. సో అండ్ డెస్టినేషన్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే వెన్ ఎడ్జ్ అనేటటువంటిది ఎండింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఫర్దర్ గా వెళ్ళడానికి ఎలాంటి దారి కనుక లేకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెస్టినేషన్ అంటారు. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో చెప్పేటటువంటి ఆరిజిన్, ఎక్కడితో ఎండ్ అవ్వాలో చెప్పేటటువంటి దాన్ని ఏమంటామంటే డెస్టినేషన్ అంటారు. అండ్ ఇక్కడ ఒకవేళ కనుక మనం ఏదైనా వర్టిసిస్ కనుక తీసుకున్నప్పుడు ఆ వర్టిసిస్ కి సపోర్టింగ్ గా ప్యారల్ గా ఏదైనా కనుక ఉండే లెక్క అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జెస్ తీసుకుంటే ఆ ఎడ్జెస్ కి ప్యారల్ గా సపోర్టింగ్ గా కనుక ఏమన్నా ఉంటే దోస్ ఆర్ ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ అడ్జసెంట్ అని మాట్లాడతారు. అంటే పక్కన ఉండేటటువంటి వాటిని అడ్జసెంట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ అదే విధంగా ఇన్సిడెంట్ అని మాట్లాడుతూ ఉంటారు సార్. ఇన్సిడెంట్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఓన్లీ ఒక వర్టిసిస్ అనేటటువంటిది ఒక ఎండ్ పాయింట్ కనుక ఉండే లెక్కైతే అలాంటి దాన్ని ఇన్సిడెంట్స్ అని మాట్లాడతారు. సో పక్కన ఉండేటువంటి వాటిని అడ్జసెంట్స్ అని మాట్లాడతారు. ఓన్లీ ఒకటి మాత్రమే కనుక ఉండే లెక్కైతే దాన్ని ఇన్సిడెంట్ అని మాట్లాడుతూ ఉంటారు.
అండ్ ఇంకా ఏం మాట్లాడాలి అని అడిగితే వాట్ యూ మీన్ బై అవుట్ గోయింగ్ ఎడ్జ్ అండ్ వాట్ యూ మీన్ బై ఇన్కమింగ్ ఎడ్జ్. సో అవుట్ గోయింగ్ ఎడ్జ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే సపోజ్ డైరెక్టెడ్ గ్రాఫ్ లో ఆరిజిన్ ఆఫ్ ద వర్టెక్స్ నుంచి ఎన్ని లైన్స్ అయితే మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తామో those are all will becomes under outgoing edges. I'm saying this, remember that directed graph లో ఒక vertices నుంచి ఎన్ని edges అయితే మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తామో so those are all will be called as outgoing edges. అదే విధంగా ఇన్కమింగ్ ఎడ్జెస్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఏదైనా సరే మనం ఒక డైరెక్టెడ్ గ్రాఫ్ లో తీసుకున్నట్లయితే ఆ వర్టిసెస్ అనేటటువంటి దానికి ఎన్ని ఇన్కమింగ్ ఉంటాయో దోస్ ఆర్ ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్కమింగ్ ఎడ్జెస్. వర్టిసెస్ అనే నుంచి కనుక బయటికి వెళ్తే అవుట్ గోయింగ్ ఎడ్జెస్, ఆ వర్టిసెస్ నుంచి కనుక ఇన్కమింగ్ కనుక వస్తే దోస్ ఆర్ ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ ఇన్కమింగ్ ఎడ్జెస్. అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రీ అని మాట్లాడుతూ ఉంటారు సార్. వాట్ యూ మీన్ బై డిగ్రీ అని అడిగితే టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆర్ కనెక్టెడ్, ఆ ఎన్ని ఎడ్జెస్ అనేటటువంటివి కనెక్ట్ అయి ఉన్నాయి ఆ వర్టిసెస్ కి చెప్పేటటువంటి దాన్నే డిగ్రీ అంటారు. సో ఆ వర్టిసెస్ కి టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ ఏదైనా తీసుకోండి. సో సింప్లీ డైరెక్టెడ్ గ్రాఫ్ కనుక అయితేనే లైక్ ఇన్కమింగ్ ఎడ్జ్ అవుట్ గోయింగ్ ఎడ్జ్ అని కనిపిస్తుంది. అది కాకుండా అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అనుకోండి సార్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేటటువంటివి కనుక కనెక్ట్ అయి ఉంటే దోస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ అండర్ డిగ్రీ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇంకా ప్యారలల్ ఎడ్జెస్ అని, మల్టిపుల్ ఎడ్జెస్ అని, ఇన్ డిగ్రీ అని చెప్పేసి ఇలా డెఫినేషన్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళండి, ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఏమవుతుంది అని అడిగితే ఇక్కడ కనెక్టెడ్ గ్రాఫ్ అని, స్ట్రాంగ్లీ కనెక్టెడ్ గ్రాఫ్ అని, కంప్లీటెడ్ గ్రాఫ్ అని లైక్ చెప్పడం జరుగుతుంది. సో వాట్ యూ మీన్ బై కనెక్టెడ్ గ్రాఫ్ అని కనుక అడిగితే an undirected graph is connected if there is a path from any edge to graph to any node. అంటే ఒక అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్ కి కనుక డైరెక్ట్ కనెక్టివిటీ కనుక ఉంటే సో దెన్ దట్ గ్రాఫ్ ఈస్ సెట్ టు బి కనెక్టెడ్ గ్రాఫ్. ఒక నోడ్ నుంచి అంటే ఒక వర్టిసిస్ నుంచి ఇంకో వర్టిసిస్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ పాసింగ్. సో పాసింగ్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా చెప్పాలి అనుకుంటే ఐ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ ద్వారకా తిరుమల టు జంగారెడ్డిగూడెం. సో ద్వారకా తిరుమల టు జంగారెడ్డిగూడెంకి కనుక ట్రావెల్ అవ్వడానికి ఉండేటటువంటి డైరెక్ట్ బస్ కనుక ఉంటే, ఐ మీన్ టు సే డైరెక్ట్ ఎడ్జ్ కనుక ఉంటే, దెన్ దట్ గ్రాఫ్ ఈస్ కాల్డ్ టు బి యాజ్ అ కనెక్టెడ్ గ్రాఫ్ అని మాట్లాడతారు. నాట్ ఫర్ ద్వారకా తిరుమల టు కాంబరపుకోట టు జంగారెడ్డిగూడెం, నేను అలా మాట్లాడలేదు. దేర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ టూ వర్టిసెస్. రెండు వర్టిసెస్ మధ్య కనుక డైరెక్ట్ కనెక్షన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కనెక్టెడ్ గ్రాఫ్ అని మాట్లాడతారు. సో దెన్ వాట్ యూ మీన్ బై స్ట్రాంగ్లీ కనెక్టెడ్ గ్రాఫ్? స్ట్రాంగ్లీ కనెక్టెడ్ గ్రాఫ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఇక్కడ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని మాట్లాడుతున్నాం సార్. బట్ ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే డైరెక్టెడ్ పాత్ ఫ్రమ్ ఎనీ ఎడ్జ్ ఆఫ్ ద గ్రాఫ్. సో స్ట్రాంగ్లీ కనెక్టెడ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే ఏ డైగ్రాఫ్ విచ్ ఇస్ నథింగ్ బట్ డైరెక్టెడ్ గ్రాఫ్ లో, డైగ్రాఫ్ ఇస్ నథింగ్ బట్ డైరెక్టెడ్ గ్రాఫ్. డైరెక్టెడ్ గ్రాఫ్ లో ఇందాక అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో, ఇప్పుడు డైరెక్టెడ్ గ్రాఫ్ లో గనక ఒక ఎడ్జ్ నుంచి అన్నిటికీ కనుక డైరెక్ట్ కనెక్టివిటీ కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్. ఓకే, ఇందాక ఏమవుతుంది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో డైరెక్ట్ కనెక్షన్ ఉండాలన్నాను, ఇప్పుడు డైరెక్టెడ్ గ్రాఫ్ లో కనెక్షన్ ఉండాలని మాట్లాడుతున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ కంప్లీట్ గ్రాఫ్. కంప్లీట్ గ్రాఫ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే సపోజ్ n into n minus 1 నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కనుక ఉన్నట్లయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కంప్లీట్ గ్రాఫ్ అని మాట్లాడతారు. సో ఒక గ్రాఫ్ లో ఎడ్జెస్ అనేటటువంటివి ఎన్ని ఉండాలి, n into n minus 1 ఎడ్జెస్ అనేటటువంటివి కనుక ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కంప్లీట్ గ్రాఫ్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ లూప్ అని మాట్లాడతారండి. సో లూప్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి వచ్చి అగైన్ మళ్ళీ ఎండింగ్ పాయింట్ నుంచి కనుక స్టార్టింగ్ పాయింట్ కనుక వచ్చి కంటిన్యూషన్ అక్కడే కనుక తిరుగుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లూప్ అని మాట్లాడతారు. an edge is called as the loop or self edge. ఏంటి అని అడిగితే if starts at the ends is the same node. ఏంటి అని అడిగితే స్టార్టింగ్ ఎండింగ్ కనుక సేమ్ నోడ్ అయి ఉంటే అంటే అక్కడక్కడే తిరుగుతూ ఉన్నట్లయితే దెన్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ లూప్ అని మాట్లాడుతూ ఉంటారు. ఓకే, అండ్ ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని, డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్తూ ఉంటారు. సో పెద్ద డిఫరెన్స్ ఏముండదు సార్. అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో ఎలాంటి డైరెక్షన్స్ ఉండవు. ఫస్ట్ సపోజ్ 1 2 3 4 అని కనుక పాయింట్స్ తీసుకుని ఇలా కనుక మనకి గ్రాఫ్ ఉన్నట్లయితే
there is a connection between each and everything will be called as a 1 to 2, 1 to 4, 1 to 4. అలాగే 2 to 1, 2 to 4, 2 to 3 ఇలా రాసుకుంటూ వెళ్తారు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇక్కడ ఎలాంటి డైరెక్షన్ అనేటటువంటిది ఉండదు. అలాంటి దాన్ని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటారు. సపోజ్ డైరెక్టెడ్ గ్రాఫ్ కనుక తీసుకున్నట్లయితే దేర్ ఇస్ అ డైరెక్షన్ అంటే కంపల్సరీగా ఖచ్చితంగా 5 to 1 ఓన్లీ, బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్ బిట్వీన్ 1 to 5. 1 నుంచి 5కి రావడానికి లేదు. సో ఇలా ఒక డైరెక్షన్ కనుక చూపించినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైరెక్టెడ్ గ్రాఫ్. అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో అది ఉండదు, ఎటు నుంచి ఎటైనా వెళ్ళొచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బై డైరెక్షనల్ అంటారు. ఇక్కడ వచ్చినప్పటికి ఓన్లీ సింగిల్ డైరెక్షనల్ అని మాత్రమే చెప్తూ ఉంటారు. అండ్ ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే వెయిటెడ్ గ్రాఫ్ చెప్పాం కదా, ఆ వెయిట్ అనేటటువంటిది ఏమవుతుంది అడిగితే ఆ ట్రావెల్ అవడానికి పెట్టిన ఎడ్జ్. ఫస్ట్ సపోజ్ 5 to 1 ట్రావెల్ అవడానికి ఇక్కడ 4 అని చెప్పారు అనుకోండి సార్, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెయిటెడ్ గ్రాఫ్. అంటే 4 రూపీస్ కాస్ట్ అయింది అనుకోండి సార్, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెయిటెడ్ గ్రాఫ్ అని మాట్లాడతారు. అండ్ ఈ గ్రాఫ్ యొక్క రిప్రజెంటేషన్ చేసినప్పుడు బేసికల్ గా 2 రకాలుగా చేస్తారు సార్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ అని మాట్లాడతారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్డ్ రిప్రజెంటేషన్ అని మాట్లాడతారు. సో సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ లింక్డ్ రిప్రజెంటేషన్ అని మాట్లాడతారు. సో డిపెండ్స్ ఆన్ చాయిస్ ని బట్టి మీకు ఏది కంఫర్ట్ గా ఉంది అనుకుంటే అది రాసుకుంటూ వెళ్ళచ్చు. సో ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సీక్వెన్షియల్ రిప్రజెంటేషన్ ఆర్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటారు. సో బోత్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ ద సేమ్ అండి, దెర్ ఇస్ నో చేంజ్. అంటే ఏంటి అని అడిగితే సపోజ్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ which keeps the information of adjacent nodes. సో పక్క నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మనం రాసినట్లయితే దెన్ దట్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ విల్ బి కాల్డ్ యాజ్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అని మాట్లాడతారు. అంటే ఏంటి అని అడిగితే ఫస్ట్ సపోజ్ ఇఫ్ ఎ గ్రాఫ్ ఈజ్ లుక్స్ లైక్ దిస్, ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అడిగితే ఖచ్చితంగా మనం రాసేటప్పుడు ఆ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ లో రాసుకుంటూ వెళ్తారు. సో దిస్ ఇస్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అండి. ఈ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ లో వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే రిమెంబర్ దట్ దిస్ ఇస్ ఎ డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇండైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పట్లేదు. సో ఇండైరెక్టెడ్ గ్రాఫ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కనుక అయ్యేలకైతే మళ్ళీ దాని యొక్క పొజిషన్ మారిపోతుంది. బట్ దిస్ రిప్రజెంటేషన్ విల్ బి కమ్స్ అండర్ ఓన్లీ డైరెక్టెడ్ గ్రాఫ్ లో మాత్రమే వస్తుంది. సపోజ్ ఈ డైరెక్టెడ్ గ్రాఫ్ లో ఇక్కడ నేను రాసేటప్పుడు హారిజాంటల్ గా ఏబిసిడీలు రాయాలి, వర్టికల్ గా కూడా ఏబిసిడీలు రాయాలి. సో రో వైజ్ కాలం వైజ్ రాసేటప్పుడు హారిజాంటల్ గా ఏబిసిడి రాస్తాము, వర్టికల్ గా కూడా ఏబిసిడి రాస్తాం. సో ఏ నుంచి ఏకి ఏమైనా సెల్ఫ్ ఎడ్జ్ ఉందా? లేదు, అందుకని ఇక్కడ 0. అగైన్ మళ్ళీ ఏ నుంచి బికి ఎడ్జ్ ఉంది కాబట్టి, సో ఏ నుంచి బికి ఎడ్జ్ ఉంది కాబట్టి 1. ఈజ్ దేర్ ఎనీ డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ఏ టు సి? లేదు, అందుకని 0. ఈజ్ దేర్ ఎనీ డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ఏ టు డి? ఎస్ ఉంది, 1. అదే విధంగా నెక్స్ట్ బి తీసుకుందాం. బి తీసుకున్నప్పుడు బి టు ఏ, ఈజ్ దేర్ ఎనీ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ బి టు ఏ? ఎస్, సో దట్స్ 1. ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎడ్జ్ ఆఫ్ బి? సో బికి ఏమైనా సెల్ఫ్ ఎడ్జ్ ఉందా? లేదు, అందుకని 0. ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ బి టు సి? ఎస్, 1. ఈజ్ దేర్ ఎనీ రిలేషన్, ఈజ్ దేర్ ఎనీ ఎడ్జ్ బిట్వీన్ బి టు డి? ఎస్, 1. సో అలా ఒక్కొక్క ఎడ్జ్ నుంచి కనుక మనం రిప్రజెంటేషన్ కనుక చేసుకుంటూ వెళ్ళినట్లయితే అంటే డైరెక్టెడ్ పాత్ కనుక ఉంటే అప్పుడు ఏం చెప్తారంటే 1 అని చెప్తారు. ఒకవేళ డైరెక్టెడ్ పాత్ కనుక లేకపోతే దాన్ని 0 అని రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తారు. దట్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో అందుకని దీన్ని అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అని మాట్లాడతారు. సపోజ్ అదే దాన్ని ఇక్కడ రిప్రజెంటేషన్ ఇలా తీసుకుంటూ వెళ్తారు సార్, అంతమించి ఏం లేదు. సపోజ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకున్నారు అనుకోండి సార్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఇక్కడ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో చూడండి సార్, సో ఏ టు బి, సో ఇదిగోండి ఏ టు ఏ లేదు కాబట్టి ఏ టు బి, ఓకే 1 వచ్చింది. అదే విధంగా బి టు ఏ కూడా 1 వస్తుంది చూడండి. సో బి టు ఏ కూడా 1 వస్తుంది. సో కానీ డైరెక్టెడ్ గ్రాఫ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే ఆరో అనేటువంటిది ఎలా అయితే ఉందో దానికి మాత్రమే 1 పెడతాము, డైరెక్టెడ్ కనుక లేకపోతే 0 పెడతాం. కానీ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో వచ్చినప్పటికి ఏ టు బి చూపించినా బి టు ఏ చూపించినా ఆ 2 పొజిషన్స్ లో 1 పెడతారు. రిప్రజెంటేషన్ సేమ్, నో చేంజెస్. సో ఇలాంటివి కనుక ఉండే లెక్కైతే దాన్ని అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అంటారు. అదే విధంగా కమింగ్ టు అడ్జసెన్సీ లింక్ లిస్ట్ కనుక వచ్చే లెక్కైతే ఇట్స్ లుక్స్ లైక్ దిస్ ఎలా ఉంటుంది. సపోజ్ ఇఫ్ ద గ్రాఫ్ ఈస్ కంటైనింగ్ ఏ టు బి, ఎస్ ఏ టు బి ఉంది, అందుకని లింక్ కలుపుతారు. అగైన్ మళ్ళీ బి టు ఏ కనుక ఉందనుకోండి సార్, బి టు డి అని లింక్ కలుపుతారు. అదేవిధంగా ఇలా మనం డబుల్ డైమెన్షన్ మనకి డబుల్ లింక్ లిస్ట్ ఉంది కదా, ఆ డబుల్ లింక్ లిస్ట్ పాయింట్ బేస్ చేసుకుని నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇచ్చేది కనుక వేరొక నోడ్ కి కనెక్ట్ చేసి
దాని ద్వారా కనుక మన లింక్స్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే దట్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ విల్ బి కాల్డ్ యాజ్ అడ్జసెన్సీ లింక్ లిస్ట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో అంటే మనకి ఏ నుంచి బికి కనెక్టివిటీ ఉంది, సో అందుకనే ఏ టు బి అని రాస్తారు. అగైన్ ఇంకా గ్రాఫ్ ఉంది సార్, బి టు డి అని మాట్లాడారు. ఇదిగోండి సార్ చూడండి కదా చెప్పాలంటే ఇదిగోండి బి టు సి, బి టు డి అని ఉంది కదా, అదే రాసుకుని వెళ్తారు బి టు డి. అదేవిధంగా ఏ నుంచి సి, బి టు ఏ కనెక్టివిటీ ఉంది, ఏ నుంచి సి కనుక ఉంటే ఏ టు డి, ఏ టు సి, ఇలా ఆరో రిప్రజెంటేషన్ చేసుకుంటూ వెళ్తారు ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు లింక్ లిస్ట్ లో. ఇలా రెండు రకాలుగా మనం గ్రాఫ్ లో రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఇలా రిప్రజెంట్ చేసుకుంటే అదే సేమ్ ప్రొసీజర్ డైరెక్టెడ్ గ్రాఫ్ లో కానీ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో కానీ ఇలా రాసుకుంటూ వెళ్తారు. చాయిస్ ఇస్ యువర్స్, మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు. అంటే డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకున్నా లైక్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ చేస్తారు, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకున్నా సరే మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ చేస్తారు. డైరెక్టెడ్ గ్రాఫ్ కి అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కి బోత్ విల్ బి హ్యావింగ్ లింక్డ్ రిప్రజెంటేషన్ చేసుకుంటూ వెళ్తారు. ఈ విధంగా మనం రిప్రజెంటేషన్ చేయడానికి వాడేటటువంటి పద్ధతులు రెండు రకాలు. అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్ అండి దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిఎఫ్ఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిఎఫ్ఎస్ అని మాట్లాడుతూ ఉంటారు. గ్రాఫ్స్ లో బేసికల్ గా మొత్తం 4 టాపిక్స్ ఉంటాయి. బిఎఫ్ఎస్, డిఎఫ్ఎస్, ప్రిమ్స్, క్రుషికల్ అల్గారిథమ్స్ అని ఉంటాయండి. సో ఈ 4 అనేటటువంటిది ద మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్స్. సో బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్ which is nothing but breadth first search and as well as depth first search. BFS stands for breadth first search and DFS stands for depth first search అని మాట్లాడుతూ ఉంటారు. ఈ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ లో వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే గ్రాఫ్ యొక్క ట్రావెర్సల్ అనేటటువంటి దాన్ని ఎలా చూపించాలో చెప్పేటటువంటి దాన్ని బిఎఫ్ఎస్ అని మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్ గా గుర్తుపెట్టుకో, ఇక్కడ ఏంటంటే మనకి రిప్రజెంటేషన్ అనేటటువంటిది ఇలా ఉంటుంది, బట్ మనం చెప్పడానికి విజిబిలిటీ అవ్వట్లేదు కాబట్టి సో దిస్ కాన్సెప్ట్ విల్ బికమ్స్ అండర్ నేను ఇంకో రకంగా చెప్పడం జరుగుతుంది సార్. సో బిఎఫ్ఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిఎఫ్ఎస్ అండి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అండి. సో దిస్ రిప్రజెంటేషన్ విల్ బికమ్స్ అండర్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. సో ఇదిగోండి సార్ డేటా స్ట్రక్చర్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ట్రావెర్సల్ అని మాట్లాడతారు. ఈ బ్రెడ్త్ ఫస్ట్ ట్రావెర్సల్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే గుర్తుపెట్టుకోండి సార్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం ట్రావెర్సెస్ a graph in breadth first motion uses Q. Remember that uses Q. Q యొక్క ప్రిన్సిపల్ ఏంటి? So Q is also a linear representation, linear data structure representation, and where the insertion comes from one end and deletion comes from another end. అంతే కదా? సో ఆ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని కనుక పని చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అని మాట్లాడతారు. ఫస్ట్ సపోజ్ ఇలా ABCDEFG అని చెప్పేసి ఉన్నాయి అనుకోండి సార్. ఇలా ఉన్నప్పుడు దాన్ని రిప్రజెంటేషన్ చేయడానికి ఫాలో అవుతున్నటువంటి రూల్స్ ఏంటో ఇక్కడ చెప్తారు. రూల్ నెంబర్ 1, విజిట్ ద adjacent unvisited vertex, mark it as visited, display it, insert into queue. సో ఒక వర్టిసిస్ ఇంకో వర్టిసిస్కి వచ్చిన తర్వాత అది విజిట్ చేస్తాము అని చెప్పినప్పుడు ఓకే దాన్ని క్యూలో ఇన్సర్ట్ చేస్తాము. If there is no adjacent vertices, దాని నుంచి కనుక వేరే adjacent vertices కనుక లేకపోయినట్లయితే remove the first vertex from the queue. Queue వల్ల ఏమవుతుంది, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదా. సో ఫస్ట్ vertex from the queue అనేటువంటి దాన్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తాము. అదే విధంగా రిపీట్ ద రూల్ 1 and rule 2 until the queue is empty. ఈ 3 రూల్స్ ను గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలి సార్. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే ఒక వర్టెక్స్ నుంచి ఇంకో వర్టెక్స్ కి కనెక్టివిటీ చేసుకుంటూ వెళ్తారు. విజిట్ అయ్యింది అంటే దాన్ని తీసుకెళ్లి క్యూలో ప్లేస్ చేస్తారు. దట్ ఇస్ ద ఫస్ట్ రూల్. సపోజ్ ఆ వర్టిసెస్ నుంచి కనుక ఇంకా అడ్జసెంట్ వర్టిసెస్ కనుక లేకపోయినట్లయితే దాన్ని క్యూలోంచి రిమూవ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రూల్ నెంబర్ 2. అండ్ ఇప్పుడు ఏదైతే చెప్పామో రూల్ నెంబర్ 1 and 2 అనేటటువంటిది ఆ మొత్తం క్యూ ఎంటీ అయ్యే వరకు కనుక రాసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రూల్ నెంబర్ 3 అని మాట్లాడతారు. సో ఇది అర్థం అవడం కోసం ఏం చేస్తామని అడిగితే సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను సార్. సో దిస్ ఇస్ ఫర్ ఎ ట్రావెర్సల్ ఆఫ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. సపోజ్ ఎ గ్రాఫ్ ఇస్ లుక్స్ లైక్ దిస్, SABCD అని చెప్పి ఇలా రాసాం. ఇలా రాసినప్పుడు ఫస్ట్ క్యూని ఇనిషియలైజ్ చేయాలి. సో ఇదిగోండి సార్ క్యూని ఇనిషియలైజ్ చేసాము. ఎంటీ, ఇందులో ఏమీ లేదు. ఇందులో ఖచ్చితంగా ఒక స్టార్టింగ్ వర్టెక్స్ నుంచి నేను స్టార్ట్ అవ్వాలి. స్టార్టింగ్ వర్టెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే చాయిస్ ఇస్ యువర్స్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. వెదర్ ఇట్ షుడ్ బి స్టార్ట్స్ విత్ ఎస్ అనుకోవచ్చు, వెదర్ ఇట్ షుడ్ బి స్టార్ట్స్ విత్ డి అనుకోవచ్చు, బి అనుకోవచ్చు, ఏదైనా తీసుకోండి, అభ్యంతరం ఏమీ లేదు.
సో నేనేం చేస్తున్నాను అని అడిగితే వి స్టార్ట్ ద విజిటింగ్ ఫ్రమ్ వాట్ ఇస్ ఎస్ అంటే ఈ ఎస్ నుంచి నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. ఎస్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఎస్ నుంచి నేను ఏ వేరేటికి పాస్ అవ్వచ్చు. ఐ విల్ ట్రావెల్ ఫ్రమ్ ఎస్ టు ఏ అగైన్ యాజ్ వెల్ యాజ్ ఎస్ టు బి ఎస్ టు సి ఇలా వెళ్ళచ్చు. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎప్పుడైతే నేను స్టార్టింగ్ లో ఎస్ అని చెప్పామో ఫస్ట్ ఎస్ నుంచి నేను ఎక్కడికి పాస్ అవుతున్నాను అంటే ఏకి పాస్ అవుతున్నాను. సో ఏ అనేటటువంటి దాన్ని నేను విజిట్ చేసిన వెంటనే ఆ ఏని తీసుకొచ్చి నేను క్యూలో ప్లేస్ చేశాను. నెక్స్ట్ అగైన్ ఏమవుతుంది, ఈ ఏ నుంచి అవి ట్రావెల్ ఎస్ నుంచి నేను బికి పాస్ అవ్వచ్చు కాబట్టి అవి ఐ మీన్ నెక్స్ట్ యాడింగ్ నెక్స్ట్ అన్విజిటెడ్ అడ్జసెంట్ నోడ్ ఏంటంటే బి అండి. సో అందుకని ఏం చేస్తున్నాము ఆ బి అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి క్యూలో ప్లేస్ చేశాను. ఆ తర్వాత ఏంటి అని అడిగితే నెక్స్ట్ ఎస్ నుంచి ఇంకా బికి అడ్జసెంట్ నోడ్ ఏముంది అంటే సి ఉంది. సో సి అనేటువంటిది కూడా అన్విజిటెడ్ నోడ్ కాబట్టి సో ఆటోమేటిక్ ఏమవుతుంది సార్ అని అడిగితే ఎస్ నుంచి సికి వెళ్తాను, ఆటోమేటిక్గా సి అనేటువంటి దాన్ని తీసుకొచ్చి క్యూలో ప్లేస్ చేశాను. సో బేసికల్ గా ఫస్ట్ ఎస్ నుంచి ఏకి వెళ్ళాను. సో ఏకి ఆటోమేటిక్ అడ్జసెంట్ నోడ్ ఉంది కాబట్టి ఏని తీసుకెళ్లి క్యూలో ప్లేస్ చేశాను. నెక్స్ట్ అగైన్ ఎస్ నుంచి బికి పాస్ చేశాను. బికి రెండు అడ్జసెంట్ నోడ్స్ ఉన్నాయి, ఏ ఉంది యాజ్ వెల్ యాజ్ సి ఉంది. కానీ ఏ అనేటువంటి దాన్ని ఆల్రెడీ నేను విజిట్ చేశాను కాబట్టి దాన్ని కన్సిడర్ చేయకుండా నెక్స్ట్ బికి అడ్జసెంట్ నోడ్ అనేటువంటి సిని విజిట్ చేసి ఆ బిని కూడా క్యూలోకి పంపించాము, తర్వాత సిని కూడా క్యూలోకి పంపించాము. అండ్ నెక్స్ట్ తర్వాత ఏమైంది సార్ అని అడిగితే నెక్స్ట్ ఇంకా సి నుంచి యాక్చువల్గా ఏమైందంటే ఇంకా అడ్జసెంట్ నోట్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. అందుకని ఏం చేయాలి, ఫస్ట్ పాప్ ఫ్రమ్ ద క్యూ నుంచి రిమూవ్ చేయాలి. అందుకని ఏని ఫస్ట్ రిమూవ్ చేసామండి. సో అడ్జసెంట్ నోడ్ కనుక ఉంటే ఓకే, అడ్జసెంట్ నోడ్ లేదనుకోండి సార్ ఆటోమేటిక్ ఏమవుతుంది ఒక్కొక్కటి క్యూ నుంచి రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో సికి అడ్జసెంట్ నోట్స్ ఏమీ లేవు, దాని పక్కన ఏమైనా నోట్స్ ఉన్నాయంటే ఏమీ లేవు. అందుకని ఏం చేయాలి, డిక్యూ ఆపరేషన్ జరగాలి అంటే క్యూ నుంచి రిమూవ్ చేయాలి. కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ ఏని బయటికి తీసాము, ఆ తర్వాత ఏం చేసాము ఏ నుంచి నెక్స్ట్ పాప్ అయిపోయిన తర్వాత వీ కెన్ ట్రావెల్ ఫ్రమ్ నెక్స్ట్ పొజిషన్. ఏ బయటికి తీసాం కాబట్టి వీ పొజిషన్ విత్ ఏ నుంచి ఈస్ దేర్ ఎనీ ట్రావెల్, ఎస్ ఆటోమేటిక్గా డీకి వెళ్ళాం కాబట్టి విల్ స్టార్ట్ విత్ డి. ఆటోమేటిక్గా డి తీసుకొని క్యూలో ప్లేస్ చేసాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది ఏ అండి. సో ఏ అనేటటువంటి దాన్ని మనకి అడ్జసెంట్ నోడ్స్ లేవు కాబట్టి ఆ ఏ అనేటువంటి పాయింట్ ఇప్పుడు ప్రెసెంట్ కన్సిడర్ చేయాలి. ఆ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి నేను ఇంకా దేనికైనా అన్విజిటెడ్ నోడ్ దగ్గరికి వెళ్ళొచ్చా, ఇంకా విజిట్ అవ్వంది ఏంటి అని అడిగితే డి కాబట్టి ఆటోమేటిక్గా డీని తీసుకొచ్చి క్యూలో ప్లేస్ చేశాను. సో ఇంకా ఫర్దర్ గా ఏమీ లేవు కాబట్టి వీ కెన్ రిమూవ్ ఫ్రమ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ 1 by 1. తర్వాత నెక్స్ట్ బిని రిట్రైవ్ చేస్తాము, తర్వాత సిని రిట్రైవ్ చేస్తాము, తర్వాత డిని రిట్రైవ్ చేసుకుంటూ వెళ్తాం. ఈ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది మనకి ప్రోగ్రామింగ్ లో రాసుకుంటూ వెళ్తారు. సో దిస్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ విల్ బికమ్స్ అండర్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అని మాట్లాడతారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అని మాట్లాడుతూ ఉంటారు. దాన్నే బిఎఫ్ఎస్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఫస్ట్ సపోజ్ ఎస్ నుంచి ఏకి వెళ్తారు, ఎస్ ఆటోమేటిక్గా పుష్ చేస్తారు, అగైన్ ఎస్ నుంచి బికి వెళ్తారు, నెక్స్ట్ బిని పుష్ చేస్తారు, ఎస్ నుంచి సికి వెళ్తారు, పుష్ చేస్తారు. ఇంకా ఎస్ నుంచి ఏమైనా ఉందా, లేదు. ఆటోమేటిక్గా ద పొజిషన్ మూవ్ ఫ్రమ్ ఎస్ టు బి, ఎస్ టు ఏ. సో ఇప్పుడు ఏ నుంచి ఏమవ్వాలి, డికి వెళ్తాం, ఎస్ ఛాన్స్ ఉంది. అగైన్ మళ్ళీ ఏం చేస్తాము, ఈ డికి డిజైన్ అనేటువంటిది చేయాలనుకుంటే మరి దానికి డైరెక్ట్ లింక్ లేదు కాబట్టి వీ కెన్ గో విత్ మళ్ళీ బి దగ్గరికి వెళ్ళి బిని పాప్ చేసి నెక్స్ట్ ఈని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. అగైన్ మళ్ళీ ఈకే డైరెక్ట్ యాక్చువల్గా అడ్జస్ట్ అయినటువంటిది ఎఫ్ ఉంది కానీ డైరెక్ట్ లింక్ లేదు కాబట్టి బి నుంచి నెక్స్ట్ మళ్ళీ సికి వెళ్ళి ఆ సి నుంచి డైరెక్ట్గా ఎఫ్కి వెళ్తాం. అండ్ ఫైనల్గా మళ్ళీ నెక్స్ట్ లాస్ట్లో పాప్ అయింది ఏంటంటే డి కాబట్టి ఆ డి నుంచి మళ్ళీ జీకి వెళ్తాం. సో ఇలా మీరు ఇప్పుడు నేను ఏదైతే ఈ ప్రొసీజర్ ఇక్కడ మాట్లాడామో దాన్ని మీరు ఈ గ్రాఫ్ మీద కూడా అప్లై చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అని మాట్లాడతారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్యూ అండి, క్యూ అనేటువంటి ఆపరేషన్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అని మాట్లాడతారు. అండ్ ఇన్ ద సేమ్ ప్రొసీజర్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ కూడా ఉంటుంది సార్. సో సెకండ్ ఎన్విరాన్మెంట్ విల్ బి కాల్డ్ యాజ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అని మాట్లాడతారు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో దీన్ని డెప్త్ ఫస్ట్ సెర్చ్ అని మాట్లాడతారు. అంటే ఇందాక బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ మనం క్యూ అని మాట్లాడామే, అలాగే ఇప్పుడు డెప్త్ ఫస్ట్ సెర్చ్ కి ఏం మాట్లాడతామంటే స్టాక్ అని మాట్లాడతాం. సో DFS depth first search is also an algorithm traversing the graph in depth forward motion uses stack ని యూజ్ చేసుకుని మనం డెప్త్ ఫస్ట్ మోషన్ లోకి ప్లేస్ చేయడం జరుగుతుంది.
సో ఈ గ్రాఫ్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే రూల్ ఏంటి అని అడిగితే విజిట్ adjacent node of unvisited vertex, mark it as visited, display and push it into stack. ఫస్ట్ నోడ్ ని విజిట్ చేసుకుంటూ వెళ్తాము, రైట్, పుష్ చేస్తాం స్టాక్ లోకి. సెకండ్ వన్ ఏంటి అని అడిగితే ఇఫ్ నో ఎడ్జ్ అనేటటువంటిది కనుక ఫౌండ్ అయితే పాప్ ద వర్టెక్స్ ఫ్రమ్ ద స్టాక్. దాని నుంచి ఎన్ని వరకు అయితే వెళ్తామో అన్నింటిని ముందు ప్లేస్ చేసుకుంటూ వెళ్తూ స్టాక్ లో వెళ్ళిపోయిన తర్వాత లేకపోయినట్లయితే మళ్ళీ ఆ స్టాక్ నుంచి దాన్ని బయటికి తీసి మళ్ళీ నెక్స్ట్ అడ్జసెంట్ వర్టిసెస్ కి వెళ్తాం. ఇలాంటి రిపిటేషన్ కనుక కంటిన్యూగా కనుక జరిగినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్ అని మాట్లాడతారు. డెప్త్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ కంటైన్ డెప్త్. చివరి దాకా వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి ఇంకా ఛాన్స్ ఏమైనా ఉంటే చివరి దాకా వెళ్ళిపోయి దాని నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్తాం. సో దాన్ని ఇక్కడ చూపించడానికి సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్. ఏంటి అని అడిగితే చూడండి, సో ఎస్ ఏబిసి తీసుకున్నాం. ఎస్ దిస్ ఇస్ ద స్టాక్ ఈజ్ ఎంప్టీ. సో ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఫస్ట్ ఎస్ అనేటటువంటి దాన్ని స్టాక్ లో ప్లేస్ చేశాను, రైట్, బాగుంది. ఎస్ నుంచి దేనికి వెళ్ళొచ్చు, ఏకి వెళ్ళొచ్చు. సో ఏని ప్లేస్ చేశాను. ఎస్ నుంచి నెక్స్ట్ దేనికి వెళ్ళొచ్చు, బి. నెక్స్ట్ ఏకి వెళ్ళిన తర్వాత మామూలుగా ఏం చేస్తామని అడిగితే ఇందాక ఎస్ నుంచి ఏని ప్లేస్ చేసాం, బిని ప్లేస్ చేసాం, అంతే కదా. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, ఎస్ నుంచి ఏకి వెళ్ళిన తర్వాత దేర్ ఈస్ ఎ కనెక్షన్, ఇంకా మనకి డికి వెళ్ళొచ్చు కాబట్టి అందుకని నెక్స్ట్ పుష్ చేయాల్సింది డిని పుష్ చేయాలి. ఒకవేళ ఏమీ లేదు కాబట్టి ఆటోమేటిక్ ఏం చేయాలంటే డిని పాప్ చేయాలి. సో ఇంకా డి నుంచి ఇంకేమైనా ఉన్నాయా, కిందకి వెళ్ళొచ్చా, లేదు. సో డిని పాప్ చేసి నౌ ద పొజిషన్ బికమ్స్ ఎస్ నుంచి కాస్త డికి వెళ్తుంది. దెన్ ఆటోమేటిక్ ఏం చేస్తామంటే డి నుంచి బికి వెళ్ళొచ్చు కాబట్టి బిని పుష్ చేయడం జరిగింది. అగైన్ మళ్ళీ బి అవ్వదు కాబట్టి బిని పాప్ చేస్తాం కాబట్టి సో బి బయటికి తీసుకొస్తాం. ఏదైనా ఛాన్స్ ఉందా, ఇంకా ఉండదు. ఆ తర్వాత ఏం చేస్తాము, అగైన్ మళ్ళీ కంబ్యాక్స్ బి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డి ఉంటుంది కాబట్టి ఆ డి నుంచి మళ్ళీ సికి వెళ్తాం. సో ఈ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది నాకు కనెక్టివిటీ ఉంటుంది. డెప్త్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ నుంచి చివరి వరకు వెళ్ళిపోతాం, ప్రాబ్లం లేదు. కానీ మనకి అందులో అలా కాదండి. ఫస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి మాత్రమే ఒక్కో దానిలో ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళి దాని నుంచి పాస్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఇక్కడ అలా కాదండి, గుర్తుపెట్టుకోండి సార్. రిమెంబర్ దట్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ ఇస్ నథింగ్ బట్ ఇందాక బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ లో ఏం చేసాము, ఫస్ట్ ఎస్ ని పుష్ చేసిన తర్వాత ఏని వెళ్ళాము, ఆ తర్వాత బిని పుష్ చేసాం అందులో బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ లో. కానీ డెప్త్ ఫస్ట్ సెర్చ్ లో ఏం చేయాలంటే ఏ అనేటటువంటి దాన్ని స్టాక్ లో పుష్ చేసిన తర్వాత అడ్జసెంట్ నోట్స్ వచ్చినప్పటికీ అడ్జసెంట్ నోట్స్ కన్సిడర్ చేయకుండా ఏ నుంచి డైరెక్ట్ గా మనం డికి వెళ్ళొచ్చు కాబట్టి నెక్స్ట్ డిని పుష్ చేస్తారు. ఇంకా డి నుంచి ఇంకా యాక్చువల్గా ఏమైంది, డి నుంచి ఇంకా వెళ్ళడం అనేటటువంటి పాసిబిలిటీ ఏంటి అని అడిగితే ఆటోమేటిక్ గా పాప్ ఇంకా ఎస్ అనేటటువంటి దానికి నెక్స్ట్ డైరెక్ట్ గా బికి వెళ్లకుండా ఆ పాయింట్ అనేటటువంటి దాన్ని పాప్ అనే ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసినప్పుడు డిని చూపిస్తుంది కాబట్టి డి నుంచి బికి వెళ్తాం. ఆటోమేటిక్ గా బి అనేటువంటి దాన్ని స్టాక్ లో పుష్ చేసాం, రైట్, ప్రాబ్లం లేదు. ఇక బి నుంచి ఆల్మోస్ట్ డి అయిపోయింది, ఎస్ అయిపోయింది కాబట్టి పాసిబిలిటీ అవ్వదు. దాన్ని ఎస్ ని రిమూవ్ చేయండి, ఆ తర్వాత బిని రిమూవ్ చేయండి. ఆటోమేటిక్ ఏమైంది, నెక్స్ట్ పొజిషన్ డి ఉంటుంది. ఆ డి ఉన్న తర్వాత ఆ తర్వాత సిని పుష్ చేస్తాం. ఈ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ లో పుష్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ డెప్త్ ఫస్ట్ సెర్చ్. సో దాన్ని ఈ డయాగ్రామ్ లో చూపించేటప్పుడు అందుకనే ఫస్ట్ ఎస్ నుంచి ఏకి వెళ్తారు. ఇందాక ఏం చేసాము, ఎస్ నుంచి డైరెక్ట్ గా బికి వెళ్ళాం, కానీ ఇప్పుడు అలా కాదు, ఏ నుంచి డికి వెళ్ళాలి. అందుకనే స్టెప్ 2. అగైన్ మళ్ళీ డి నుంచి ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి జికి వెళ్తాము, దట్ ఈస్ కాల్డ్ స్టెప్ 3. అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ పాస్ అవ్వాలి కాబట్టి జీ నుంచి ఈకి వెళ్తాము, అంటే పాప్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాం కాబట్టి. అగైన్ మళ్ళీ ఈ నుంచి బికి వెళ్తాము, ఇంకా మళ్ళీ ఛాన్స్ లేదు కాబట్టి ఈ రెండింటిని పాప్ చేస్తాము, బి పాప్ చేస్తాము, ఈ పాప్ చేస్తాము, అండ్ నెక్స్ట్ జీ నుంచి ఎఫ్ కి వెళ్తాము, అండ్ ఎఫ్ నుంచి సికి వెళ్తాము. ఈ విధమైనటువంటి రిప్రజెంటేషన్ అనేటటువంటిది దానికి దీనికి వేరియేషన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ and as well as depth first search, the most powerful concepts in graphs. సో మీకు యాక్చువల్గా ఏంటంటే మెటీరియల్ ఉంది, నేను కాదనలేదు. కాకపోతే ఏమవుతుంది సార్ అడిగితే ఈ మెటీరియల్ ఈ డయాగ్రామ్ లో వచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో నేను వేరే డయాగ్రామ్ తీసుకుని చెప్పడం జరిగింది. అండ్ ఈ దానికి సంబంధించిన అలాగే మనం ఏదైతే రాసుకుంటూ వెళ్ళామో ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో దాన్నే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ రాసుకుంటూ వెళ్తారు. స్టెప్ 1 లో ఏం జరుగుతుంది, స్టాక్ ని డిఫైన్ చేయాలి. స్టెప్ 2 లో ఏం జరుగుతుంది, డిఎఫ్ఎస్ గురించి మాట్లాడుతున్నాను. సో స్టెప్ 1 లో స్టాక్ డిఫైన్ చేయాలి. స్టెప్ 2 లో ఏం చేయాలని అడిగితే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ని మనము పుష్ చేయాలి స్టాక్ లోకి.
తర్వాత అడ్జసెంట్ వర్టెక్స్ దగ్గరికి వెళ్ళాలి. దాని నుంచి ఇంకా దేనికైనా వెళ్ళడం అవసరం ఉంటుందా అని చెప్పేసి చూసుకుంటూ వెళ్తాము. ఒకవేళ కనుక లేకపోతే పాప్ చేయాలి. సో దానికోసం ఏంటంటే బ్యాక్ ట్రాకింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి వర్క్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వెళ్తారు. మరి దీన్ని రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో ఎక్కడ వాడతాం సార్ అని అడిగితే సింప్లీ సే దీని రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ వచ్చేటికి ఒక పాత్ అనేటువంటి దాన్ని ఫైండ్ చేయాలి అనుకుంటే వాడుతూ ఉంటారు. అండ్ యాజ్ వెల్ యాజ్ టోపోలాజికల్ సార్టింగ్ అనేటువంటి ఎన్విరాన్మెంట్ లో దీన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తారు. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అని మాట్లాడుతూ ఉంటారు డెప్త్ ఫస్ట్ సెర్చ్ కి. అలాగే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ కి కనుక అప్లికేషన్ ఏంటి అని అడిగితే సింప్లీ సే షార్టెస్ట్ పాత్ అనేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ దగ్గర దారి అనేటువంటి కనుక ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనుకుంటే ఈ బ్రెడ్త్ ఫస్ట్ అనేటువంటి దాన్ని అప్లికేషన్ యూజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా నెట్వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో పీర్ టు పీర్ నెట్వర్కింగ్ లో అనేటువంటి దానిలో కూడా ఈ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుంటూ వెళ్తారు. అదేవిధంగా మనకి గూగుల్ సెర్చ్ ఇంజిన్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి సెర్చ్ ఇంజిన్స్ లో కూడా మనకి క్రాయిలర్స్ అనేటువంటి సెర్చ్ ఇంజిన్ లో కూడా మనకి గూగుల్ అనేటువంటి ఎలా అయితే సెర్చ్ ఇంజిన్ ఉందో క్రాయిలర్స్ అనేటువంటిది కూడా ఒక సెర్చ్ ఇంజిన్ అండి. ఈ సెర్చ్ ఇంజిన్ లో కూడా మనకి ఈ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అనేటువంటి అల్గోరిథం ని యూజ్ చేయడం జరుగుతుంది. అగైన్ యాజ్ వెల్ యాజ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో కూడా మనం ఈ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. GPS నావిగేషన్ లో కూడా ఈ బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా మనం డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం ని బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం ని కూడా రకరకాలైనటువంటి అప్లికేషన్స్ లో కూడా వాడుతూ ఉంటారు. అండ్ ఇంకా ఏంటి అని అడిగితే స్ట్రాంగ్లీ కనెక్టెడ్ కాంపోనెంట్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో స్పానింగ్ ట్రీ అని ఉంది, దీని ఒకసారి చదవండి. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఉంది సార్, ద మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిమ్స్ అల్గోరిథం అండ్ యాజ్ వెల్ యాజ్ క్రుస్కల్ అల్గోరిథం అని ఉంటుందండి. సో బేసికల్ గా ప్రిమ్స్ అల్గోరిథం అండ్ యాజ్ వెల్ యాజ్ క్రుస్కల్ అల్గోరిథం అని చెప్పేసి రెండు ఉన్నాయి. సో ఈ రెండు ఏంటి అని అడిగితే దట్ ఈస్ ఫర్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మినిమం స్పానింగ్ ట్రీ అల్గోరిథం అనేటువంటి కనుక చూపించాలి అనుకుంటే ఆ మినిమం స్పానింగ్ ట్రీ అనేటువంటి కనుక చెప్పడానికి ఉపయోగపడేటటువంటి దాన్నే క్రుస్కల్ అల్గోరిథం అంటారు, యాజ్ వెల్ యాజ్ ప్రిమ్స్ అల్గోరిథం అని మాట్లాడుతూ ఉంటారు. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్ ఇన్ గ్రాఫ్స్ అండి. సో ఈ వెయిటెడ్ గ్రాఫ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఇన్ ఏ వెయిటెడ్ గ్రాఫ్ మినిమం స్పానింగ్ ట్రీ ఈజ్ ఎ స్పానింగ్ ట్రీ that minimum weight than other all spanning trees. The same graph. In real world situations, the weight can be measured to distance ni kani, congestion ni kani, traffic load ni kani, వీటన్నిటి కనుక మెజర్మెంట్ చేయాలి అన్నా తగ్గించుకోవాలి అన్నా ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ నే మినిమం స్పానింగ్ ట్రీ అంటారు. సో మినిమం స్పానింగ్ ట్రీ అనేటటువంటిది నేను ఇందాక చెప్పాను, యాక్చువల్ గా మనకి గ్రాఫ్స్ అనేటటువంటి మూడు రకాలు ఉంటాయి. ఏంటి? డైరెక్టెడ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అని, డైరెక్టెడ్ గ్రాఫ్ అని, వెయిటెడ్ గ్రాఫ్ అని మాట్లాడుతున్నాం. సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వెయిటెడ్ గ్రాఫ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ వెయిటెడ్ గ్రాఫ్ లో ఏమవుతుంది అని అడిగితే మినిమం స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ స్పానింగ్ ట్రీ దట్ మినిమం వెయిట్ అనేటటువంటి దాన్ని చూడాలి దాన్ ఆల్ అదర్ స్పానింగ్ ట్రీస్. వేరే వాటితో కనుక కంపేర్ చేసినట్లయితే సేమ్ గ్రాఫ్ తో వేరే వాటితో కంపేర్ చేస్తే మినిమం వెయిట్ అనేటువంటి దాన్ని కనుక కన్సిడర్ చేయాలి అనుకుంటే ఉపయోగపడేటటువంటి కాన్సెప్ట్ నే మినిమం స్పానింగ్ ట్రీ అని మాట్లాడతారు. సో దీన్ని రియల్ టైమ్ అప్లికేషన్ లో క్లస్టర్ అనేటువంటి దాన్ని అనాలిసిస్ చేయడానికి వాడతారు. అదేవిధంగా ఇమేజ్ ని సెగ్మెంటేషన్ చేయడానికి, హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్ చేయడానికి కూడా ఈ మినిమం స్పానింగ్ ట్రీ అనేటటువంటి దాన్ని వాడుతూ ఉంటారు. ఈ మినిమం స్పానింగ్ ట్రీ అనేటువంటి దాని మీద వర్క్ చేయాలనుకుంటే బేసికల్లీ వీఆర్ హ్యావింగ్ టూ అల్గోరిథమ్స్ అండి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ క్రుస్కల్ అల్గోరిథం అంటారు అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ప్రిమ్స్ అల్గోరిథం అని మాట్లాడతారు. క్రుస్కల్ అల్గోరిథం అని, ప్రిమ్స్ అల్గోరిథం అని మాట్లాడడం జరుగుతుంది. దీస్ ఆర్ ద టూ ఫేమస్ అల్గోరిథమ్స్ ఫర్ ఫైండింగ్ ద మినిమం స్పానింగ్ ట్రీ, ఫైండ్ అవుట్ ద కాస్ట్ ఆఫ్ మినిమం స్పానింగ్ ట్రీ అని మాట్లాడతారు. ఈ క్రుస్కల్ అల్గోరిథం లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే స్టెప్స్ అనేటువంటి కనుక చెప్పాలి అనుకుంటే లెట్స్ టేక్ ఇలా ఒక గ్రాఫ్ తీసుకోండి సార్. ఏంటి అని అడిగితే ఇలా పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళండి. 1 7 5 4 3 2 1 అని చెప్పేసి ఇలా పాయింట్ రాసుకుంటూ వెళ్ళండి. సో ఇందులో ఏమవుతుంది అని అడిగితే ఈ క్రుస్కల్ అల్గోరిథం లో వచ్చేటప్పటికి మినిమం వెయిట్ ఏదైతే ఉందో ఆ మినిమం వెయిట్ ఉండేటటువంటి దాన్ని ఫస్ట్ కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఆ పాయింట్ దగ్గర నుంచి మినిమం వెయిట్ ఏదైతే ఉందో ఆ మినిమం వెయిట్ అనేటువంటి దాన్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏమైంది, ఫర్ సపోజ్ దిస్ ద ఫస్ట్ నోడ్ కనుక అనుకుంటే ఈ ఫస్ట్ నోడ్ కి బేసికల్ గా రెండు ఎడ్జెస్ ఉన్నాయండి. ఇటుపక్క నుంచి ఇటుపక్క ఎడ్జ్ ఒకటి ఉంది, ఇటుపక్క నుంచి ఇటుపక్క ఒక ఎడ్జ్ ఉంది. సో దీని యొక్క వెయిట్ అంతా అని అడిగితే ఇది 1 అండి, ఇది 7 అండి. ఈ రెండింటిలో మినిమం ఏది అని అడిగితే 1 కాబట్టి ఫస్ట్ 1 ని కనెక్ట్ చేసాం.
ఫస్ట్ 1 ని కనెక్ట్ చేసాము. 1 ని కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వెయిట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, అంటే ఉన్నటువంటి వెయిట్ అన్నిట్లో 1, 7, 5, 4, 3, 2, 1 ఇలా చాలా ఉన్నాయి. ఈ ఎడ్జెస్ లో మినిమం వెయిట్ ఏదైతే ఉందో ఆ మినిమం వెయిట్ ని నెక్స్ట్ ఎడ్జ్ కింద కనెక్ట్ చేయాలి. అందుకని ఏం చేస్తారు, ఫస్ట్ 1 ని కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఉన్నటువంటి వెయిట్స్ లో నెక్స్ట్ నెంబర్ 2 అనేటటువంటిది, అంటే ఇది నెక్స్ట్ లీస్ట్ వెయిట్ కాబట్టి నెక్స్ట్ నెంబర్ 2 ని కనెక్ట్ చేస్తారండి. సో ఫస్ట్ 1 కనెక్ట్ చేస్తారు, తర్వాత 2 కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది సార్ అని అడిగితే నెక్స్ట్ వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ ని చెక్ చేసుకుంటారు సార్. దెన్ దట్ షుడ్ బి కనెక్టెడ్ దీన్ని కనెక్ట్ చేశారు. అండ్ రిమెంబర్ దట్ కనెక్ట్ చేసేటప్పుడు సైకిల్ అనేది ఫామ్ అవ్వకూడదు సార్, అంటే లూప్ అనేది ఫామ్ అవ్వకూడదు. లూప్ అనేది ఫామ్ అవ్వకుండా కనుక కనెక్ట్ చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటోమేటిక్ గా ఈ క్రుస్కల్ అల్గారిథం అనేటువంటిది బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. సో అందుకనే ఇదిగోండి సార్, నెక్స్ట్ థర్డ్ ఎడ్జ్ ని ఇది కనెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకో ఎడ్జ్ మిగిలిపోయింది అని అడిగితే ఈ ఎడ్జ్ మిగిలిపోయింది. సో ఇలా ఎప్పటి వరకు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం సార్ అని అడిగితే సైకిల్ అనేటువంటిది ఫామ్ అవ్వకుండా అన్ని ఎడ్జెస్ ని కనుక కనెక్ట్ చేయగలిగినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రుస్కల్ అల్గారిథం అంటారు. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మినిమం కాస్ట్, మినిమం వెయిట్. సో మినిమం వెయిట్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇందులో ఇది 1, ఇది ఫస్ట్ స్టెప్ కనెక్ట్ చేసాము. ఆ తర్వాత ఇక్కడ నెంబర్ 2 ఉంది కాబట్టి దాన్ని కనెక్ట్ చేసాము. ఆ తర్వాత ఈ మధ్యలో దీనికి వెయిట్ తక్కువగా ఉంది కాబట్టి సో దీన్ని కనెక్ట్ చేసాము. ఆ తర్వాత ఇది తక్కువగా ఉంది కాబట్టి దీన్ని కనెక్ట్ చేయడం జరిగింది. ఇలా మనకి మినిమం వెయిట్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ మినిమం వెయిట్ అనేటువంటి దాన్ని కనుక వర్క్ చేసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రుస్కల్ అల్గారిథం అని చెప్తూ ఉంటారు. సో ఇది ఏమవుతుంది అని అడిగితే రిపిటేషన్ అనేటువంటిది చేసుకుంటూ వెళ్ళి ఫైండ్ ద ఎడ్జ్ విత్, ఇదిగోండి సార్, క్రుస్కల్ అల్గారిథం లో ఏవి కనెక్ట్ చేయాలి అనుకుంటే గ్రీడీ అప్రోచ్ ఇస్ అన్ ఇటరేషన్ ఫైండ్స్ అన్ ఎడ్జ్ విచ్ హ్యాస్ ద లీస్ట్ వెయిట్. ఖచ్చితంగా లీస్ట్ వెయిట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కనుక కనెక్ట్ చేసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రుస్కల్ అల్గారిథం అని చెప్తూ ఉంటారు. కానీ అలా కనెక్ట్ చేసేటప్పుడు మాత్రం లూప్ అనేటువంటిది ఫామ్ అవ్వకుండా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎప్పుడైతే మనం ఎడ్జ్ కనెక్ట్ చేసామో ఆటోమేటిక్గా లూప్ అయింది అనుకోండి సార్, అది వర్కౌట్ అవ్వదు. సో ఆ విధంగా మనకి వర్క్ చేసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రుస్కల్ అల్గారిథం అని చెప్తూ ఉంటారు. అండ్ ఇన్ ద సేమ్ ప్రొసీజర్ అనదర్ అల్గారిథం ఇస్ ఆల్సో విత్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిమ్స్ అల్గారిథం అని మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రిమ్స్ అల్గారిథంలో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఇందులో వచ్చినప్పటికి ఇన్ ప్రిమ్స్ అల్గారిథం వి గ్రో ద స్పానింగ్ ట్రీ. మనం స్పానింగ్ ట్రీని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాము ఫ్రమ్ ఏ స్టార్టింగ్ పొజిషన్ నుంచి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాము. క్రుస్కల్ అల్గారిథంలో వచ్చినప్పటికి ఏమవుతుంది, మినిమం ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం, అంతే కదా. కానీ ఇక్కడ అలా కాదు, ఏదైనా పొజిషన్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఆ పొజిషన్ నుంచి మినిమం ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిమ్స్ అల్గారిథం. సో దాని యొక్క అల్గారిథం అనేటువంటి వర్డింగ్ రూపంలో ఇలా రాసుకుంటూ వెళ్తారు. సో ఇది ఒకసారి చూడండి, అర్థమవుతుంది. అండ్ డయాగ్రామేటిక్ గా వచ్చేప్పటికి సార్ చూడండి ఇలా ఉంది, ఇదిగోండి సార్ ఇలా ఉంది డయాగ్రామ్. ఇలా డయాగ్రామ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి ఎడ్జెస్ లో లీస్ట్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేయాలి. ఇక్కడ 1, 3, 4 ఇక్కడ 3 ఎడ్జెస్ ఉన్నాయి ఈ ఫస్ట్ నోడ్ కి. ఈ 3 ఎడ్జెస్ లో లీస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ కనెక్ట్ చేయాలి. అందుకనే 1 ని కనెక్ట్ చేసాము. యాక్చువల్ గా క్రుస్కల్ అల్గారిథంలో ఏం చేస్తాము, నెక్స్ట్ లీస్ట్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తాం, అంతే కదా. ఇక్కడ చూడండి సార్, ఈ నోడ్ కి వెళ్ళిన తర్వాత ఈ నోడ్ నుంచి లీస్ట్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేస్తాం. అంటే ఈ నోడ్ నుంచి ఖచ్చితంగా దెర్ ఇస్ ఓన్లీ 1 ఎడ్జ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ 2 అండి. అందుకని 2 ని కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తాం సార్ అడిగితే యాక్చువల్గా ఇక్కడికి వచ్చామనుకోండి సార్, దీని నుంచి దీన్ని కనుక కనెక్ట్ చేసామంటే సైకిల్ ఫామ్ అయిపోతుంది. అలా సైకిల్ ఫామ్ అవ్వకుండా నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాము. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ 4 ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాం. దాని ఆటోమేటిక్ గా ఈ ప్రిమ్స్ అల్గారిథం అనేటటువంటిది ఫాలో అవుతూ ఉంటుంది. సో బేసికల్ గా దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్ అండి. ఈ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీలో వచ్చినప్పటికీ సో క్రుస్కల్ అల్గారిథం అంటే ఏంటి అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రిమ్స్ అల్గారిథం అంటే ఏంటి అనేటటువంటిది ఇక్కడ చెప్తూ ఉంటారు. సో ద మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్స్ ఆఫ్ ది ఎంటైర్ గ్రాఫ్స్ అండి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ గ్రాఫ్స్ చాప్టర్. సో ఐ థింక్ క్లియర్ అనుకుంటున్నాను. ఇక్కడ కాపుతున్నాను. వి విల్ కంటిన్యూ